ప్రియ సోదరీ సోదరులారా, ఆపదలలో ఓర్పు, క్రమశిక్షితమైన జీవితము, నమ్రత, వాక్య సత్యాలను శ్రద్ధగా ధ్యానించి ఇతరులతో పంచుకోగల కృప మీకు కలగాలని మా ఆకాంక్ష. బబులోను చెర నుండి వచ్చిన దేవుని ప్రజల వైఖరి, వారి ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకొని దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అదొక నూతన ఆరంభం. వారికి దేవుడెన్నో ప్రోత్సాహకాలు ఇచ్చాడు. వారు తమ పూర్వీకులను, వారి వంశాలను గుర్తించగలుగుతారు. దావీదు ఇశ్రాయేలీయులకు విడిచిపెట్టి వెళ్లిన వారసత్వం ఎంతో గొప్పది. రాబోయే తరాలకు దావీదు ఎన్నో జీవిత అనుభవాలను, గుణపాఠాలను ఇచ్చి వెళ్లిపోయాడు. దేవాలయ నిర్మాణాన్ని గురించిన మరిన్ని వివరాలు మనకెంతో కుతూహలాన్ని రేకెత్తిస్తాయి. ఇశ్రాయేలు జాతీయ సంస్కృతికి దావీదు తండ్రిలాంటివాడు. జాతీయ జీవన విధానానికి, సంస్కృతీ సభ్యతలకు దావీదు ఎనలేని సేవ చేశాడు. మంచి వరవడిని ఇచ్చిపోయాడు. దావీదు యొక్క ప్రభావం పరోక్షంగా ఇశ్రాయేలు జాతికి మెరుగులు దిద్దింది. 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానం పేర్కొనబడింది. దావీదు చేసిన ప్రార్థన కూడా ఈ అధ్యాయంలో మనము వినబోతున్నాము. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు. ఆ శ్రోతలకు ఈ గ్రంథ పారాయణంలో ఎన్నెన్నో ఆశీర్వాదాలు లభిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు. ఈ గ్రంథం పేరు దినవృత్తాంతాలు. హీబ్రూ భాషలో డిబ్రయి హయ్యామిం అంటారు. దినదినము చెప్పబడిన మాటలు అని అర్థం. అనుదిన వార్తలు, సంఘటనలు, అనుదిన వార్తాపత్రిక లాంటివే. ఈ 2 గ్రంథాలలో ఎన్నెన్నో వార్తలు. 1-2 రాజుల గ్రంథం మానవ దృక్పథంతో రాయబడింది. 1-2 దినవృత్తాంతముల గ్రంథం దేవుని దృక్పథంతో రాయబడిన గ్రంథం. మానవ చరిత్రను అధిగమించిన దేవుని సంకల్పం. ఇశ్రాయేలు రాజ్యం సంగతుల కంటే యూదా రాజ్య వృత్తాంతాలే ఈ 2 గ్రంథాలలో ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయి. సరే, ఈ గ్రంథం రాసింది ఎవరు అని అడుగుతారా? యెషయా, ఎజ్రా. ఈ ఇద్దరూ చరిత్రలోని వార్తలను సేకరించి రాసిన గ్రంథాలే 1-2 దినవృత్తాంతాలు. ఎజ్రా మహాసమాజమందిర స్థాపకుడు. అందులో ఎందరో యూదులను లేఖనాలలో ప్రవీణులను చేశాడు. ఈ 2 గ్రంథాలు మీరు శ్రద్ధగా వింటూ ఉండగా యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ భావన మీలో ఉరకలు వేస్తుందని మా నిరీక్షణ. ఇశ్రాయేలు ప్రజను దేవుడు ఎందుకు అలా శిక్షించాడు? దేవుని రాజ్యం రావటానికి ముందు ఎందరో రాజులు వస్తారు, వచ్చారు, పోయారు. ప్రతి ఒక్క రాజులో ఏదో లోపం ఉంది గాని యేసుక్రీస్తునందు ఎట్టి కళంకము కానరాదు. బైబిలులో ఇది 13వ గ్రంథం. 1 దినవృత్తాంతముల గ్రంథంలో 29 అధ్యాయాలున్నాయి. ఈ గ్రంథంలో ఎన్నో ప్రవచనాలున్నాయి. నెరవేరిన ప్రవచనాలు దేవుని వాక్య విశిష్టతను రుజువు చేస్తాయి. 1 దినవృత్తాంతముల్లో కీలక వచనం చెప్పన 17వ అధ్యాయం 21వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించటానికే దేవుడవైన నీవు బయలుదేరావు. పూర్వం కొందరు విశ్వాసులు బైబిలులో తమ కుటుంబ వివరాలు రాసిపెట్టుకునేవారు. జన్మించిన తేదీ, వివాహ దినం, పిల్లలు పుట్టిన తేదీలు మొదలైనవి వారి బైబిలులోనే రాసిపెట్టుకుని ఉండేవారు. తరతరానికి పూర్వీకుల బైబిల్లో నుండి వారి పితరుల పుట్టుపూర్వోత్తరాలను సేకరించడానికి వీలయ్యేది. ఈ 1 దినవృత్తాంతముల గ్రంథం కూడా అలాంటిదే. ఇందులో ఇశ్రాయేలు ప్రజల కుటుంబ చరిత్ర అంతా సంగ్రహంగా చెప్పబడింది. ఇశ్రాయేలు ప్రజలు తమ రాజైన దావీదును ఎంతో ఘనపరుస్తారు. 2 సమూయేలు, 1 రాజుల గ్రంథంలో ఉన్న దావీదు జీవితమే తిరిగి ఇక్కడ మరిన్ని వివరాలతో సహా చెప్పబడింది. గొల్యాతు సంహారం, దావీదు బత్షెబతో చేసిన పాపం, ఇలాంటి సంఘటనలు ఇక్కడ చెప్పబడకపోయినా దావీదు దేవాలయ పరిచర్యను నిర్వహించిన విధానం వివరంగా వర్ణించబడింది. సహజంగా మనకు వ్యక్తులను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వ్యవస్థలను గురించి, వంశావళులను గురించి వినాలంటే
అంతగా ఆసక్తి చూపరని మనకు తెలుసు. ఈ గ్రంథంలో దావీదు సాధించిన విజయాలు మాత్రమే పేర్కొనబడినవి. దావీదు ఎందరో ప్రముఖులను పోగు చేశాడు, వారితో పనిచేశాడు. దావీదు సాధించిన విజయాలలోని రహస్యమిదే. అబ్రాహాము సంతానానికి దేవుడిచ్చిన నిశ్చలమైన వాగ్దానాల మీదే దావీదు విజయం ఆధారపడి ఉన్నదని మనమెన్నడూ మరచిపోకూడదు. దేవుడు వారితో ఉంటానన్నాడు, వారికి నాయకత్వాన్ని అనుగ్రహిస్తానన్నాడు, వారిని లోకానికి ఆశీర్వాదంగా చేస్తానన్నాడు. దేవాలయం, రాజ్యం, ఈ రెండు వ్యవస్థలు దేవుని సంకల్పసిద్ధికి ప్రయోగశాలలుగా ఉపకరించాయి. 1 దినవృత్తాంతములు మొదటి 9 అధ్యాయాలు ఆదాము వరకు వంశావళిని పరిశోధనాత్మకంగా వెనక్కు చూపుతాయి. ఇది సింహావలోకన. ఎన్నో కుటుంబ వివరాలు ఉన్నవి ఉన్నట్లుగా తెలిపే గ్రంథమిది. అందుచేత చాలా ముఖ్యమైనది. ఇశ్రాయేలు ప్రజలు ఇదంతా చదివినప్పుడెల్లా తామెవరో జ్ఞాపకమొచ్చేది. వారికే కాదు, మనకు కూడా దేవుని కుటుంబం ఎంత ప్రత్యేకమైనదై ఉండాలో తేటగా బోధపడుతుంది. 1 దినవృత్తాంతముల్లో దావీదును గురించి, 2 దినవృత్తాంతముల్లో దావీదు తదనంతరం జరిగిన సంఘటనలను గురించి చెప్పబడింది. ఉత్తర రాజ్యం ఊసే వినబడదు. దినవృత్తాంతములలో దావీదు చేసిన పాపం పేర్కొనబడలేదు. ఎందుకని? దేవుడు అతని పాపాన్ని క్షమించాడు, తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకోడు. దేవుడు క్షమించాడు అంటే మరిచిపోతాడు కూడా. రాజుల గ్రంథంలో సింహాసనం కనపడుతోంది. దినవృత్తాంతముల్లో దేవుని బలిపీఠం కనపడుతోంది. రాజుల గ్రంథంలో రాజభవనం కేంద్ర ఆకర్షణ, దినవృత్తాంతములలో దేవాలయం కేంద్ర ఆకర్షణ. రాజుల గ్రంథం ఇశ్రాయేలు జాతి యొక్క రాజకీయాలు వర్ణించబడిన గ్రంథం. దినవృత్తాంతముల్లో జాతి యొక్క మత విషయిక అంశాలు వివరించబడినాయి. దినవృత్తాంతముల గ్రంథం రాజుల గ్రంథానికి వివరణ. మరచిపోవద్దు, దేవుని ప్రజలు బబులోను చెరలో ఉండగా ఈ గ్రంథం రాయబడింది. 1 దినవృత్తాంతములు మొదటి అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు. ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, యెరెదు, హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు, షేము, హాము, యాపెతు. ఈ పేర్లన్నీ ఆదికాండంలో మొదటి 8 అధ్యాయాలలో మనము విన్నవే కదా. ఈ విధంగా వంశవృక్ష శాఖలన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు వ్యాపించటం గమనార్హం. యాపెతు కుమారుల పేర్లు విన్నారా? తరువాత హాము, ఆ తరువాత షేము. చివరికి షేము వంశరేఖే కొనసాగుతుంది. అది అబ్రహాము దాకా పొడిగించబడింది. ఇష్మాయేలు, ఆ తరువాత ఇస్సాకు, ఆ తరువాత ఇస్సాకు కుమారుడైన యాకోబు. 1 దినవృత్తాంతములు 2వ అధ్యాయంలో యాకోబు వంశవృక్షం వివరించబడింది. అది 9వ అధ్యాయం వరకు కొనసాగుతుంది. 2వ అధ్యాయం 15వ వచనంలో దావీదు పేరు వచ్చింది. యెషయి కుమారుడైన దావీదు, యేసుక్రీస్తు దావీదు కుమారుడు. 3వ అధ్యాయం దావీదు కుటుంబాన్ని వివరించి చూపుతున్నది. దావీదు కుమారులందరి పేర్లు ఇక్కడ రాయబడినవి. 3వ అధ్యాయం 5వ వచనం, యెరూషలేములో దావీదు 33 సంవత్సరాలు ఏలాడు. యెరూషలేములో అతనికి పుట్టినవారు ఎవరనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అనే 4. షిమ్యా, షోబాబు ఈ 2 పేర్లు మనకు కొత్తవి. సొలొమోను మనకు తెలుసు, కాని ఈ నాతాను ఎవరు? లూకాసు వార్తలో యేసుక్రీస్తు వంశావళి రాయబడి ఉంది. ఇందులో ఈ వంశరేఖ నాతాను నుండి వచ్చింది, సొలొమోను నుండి కాదు. యేసు తల్లి మరియా నాతాను వంశరేఖకు చెందింది. అయితే యోసేపు సొలొమోను వంశరేఖకు చెందినవాడు. మత్తయి సువార్త ప్రకారం యేసుక్రీస్తుకు దావీదు సింహాసనపు హక్కు సొలొమోను ద్వారా వచ్చింది. అలాగే లూకాసు వార్త ప్రకారం యేసు ప్రభువుకు రాచరికపు హక్కు నాతాను ద్వారా సంక్రమించింది. నాతాను, సొలొమోను వీరిద్దరూ దావీదు సంతానమే.
సొలొమోను వంశవృక్షంలో ఎకొన్యా పేరు ఉంది, ఇతణ్ణే కొన్యా అన్నాడు దేవుడు. యిర్మీయా 22:30 ప్రవచనం, సంతానహీనుడని, తన దినములలో వర్ధిల్లని వాడని ఈ మనుష్యుణ్ణి గూర్చి రాయండి. అతని సంతానములో ఎవడూ వర్ధిల్లడు, వారిలో ఎవడూ దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవడూ యూదాలో రాజుగా ఉండడు. కొన్యాతో ఈ వంశరేఖకు అంతరాయం వచ్చింది. ఎందుకనగా యోసేపు యేసుక్రీస్తుకు తండ్రి కాడు, దేవుడే ఆయన తండ్రి. యేసును కన్న తల్లి మరియ కన్యక. 1 దినవృత్తాంతములు 4 యూదా గోత్ర రేఖ కాలేబు షెలా ద్వారా చూపబడింది. అలాగే షిమ్యోను గోత్ర వివరాలు 5 రూబేను వంశావళి చూపబడింది. 1-2 వచనాలు ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరం. ఇతడు జ్యేష్ఠుడు గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడింది. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడయ్యాడు. అతని నుండి ప్రముఖుడు బయలువెడలాడు. అయినా జన్మ స్వాతంత్ర్యం యోసేపుదే అయింది. రూబేను కోల్పోయిన జన్మ హక్కు యోసేపునకు ఇవ్వబడింది, యూదాకు కాదు. అయినా యూదా నిలిచాడు, గెలిచాడు. యూదా నుండే పరిపాలకుడు వచ్చాడు. ఆ తరువాత గాదు, మనష్షే అర్ధగోత్రం వివరాలు చెప్పబడినవి. 6 లేవి గోత్ర వివరాలున్నాయి. గెర్షోను, కహాతు, మెరారి లేవి కుమారులు. ఇక 7 ఇశ్శాఖారు, బెన్యామీను, నఫ్తాలి, మనష్షే, ఎఫ్రాయిము, ఆషేరు గోత్రాలున్నాయి. వీరంతా అష్షూరుకు చెరగొనిపోబడిన గోత్రాలే. 8 బెన్యామీను గోత్రం ఉంది. సౌలు, యోనాతాను ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా పేర్కొనబడినవారు. 9 ఆరంభంలో చెప్పబడిన మాట వినండి. ఇశ్రాయేలీయుల వంశకర్తల వివరాలివి. యూదావారు చేసిన ద్రోహానికే వారు బబులోనుకు చెరగొనిపోబడ్డారు. ఈ వంశావళి వివరాలు భద్రం చేయబడి ఉన్నాయంటే అది దేవుని కృపే. శత్రువుల నోళ్లు మూయించడానికి, మెస్సియా రాజ్య హక్కును ప్రశ్నించే వారికి సవాలుగా ఈ వంశావళి వివరాలు ఎంతగానో ఉపకరించాయి. ఇదంతా దేవుని భవిష్య జ్ఞానాన్ని బట్టి జరిగిందని మనం గ్రహించాలి. ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు ఈ వంశరేఖ ఎలా పొడిగించబడిందో చూడండి. మొదటి ఆదాము నుండి కడపటి ఆదామైన యేసుక్రీస్తు వరకు వంశరేఖా ప్రస్తారం జరిగింది. దేవునికి స్తోత్రం. నశించిన ఆదాము సంతానాన్ని కడపటి ఆదామైన యేసుక్రీస్తు వెదకి రక్షించాడు. ఆదాము పాత సృష్టికి మొదటివాడు, నూతన సృష్టికి మూలం కడపటి ఆదామైన యేసుక్రీస్తు. యేసునందే నూతన సృష్టి, ఆయన యందే జీవం, సమృద్ధి జీవం. ఇశ్రాయేలీయుల స్వాస్థ్య పట్టణాలలో ప్రథమ పౌరులు యాజకులు, తరువాత లేవీయులు, ఆ తరువాత నెతీనీయులు. వీరు సేవకులు. గిబియోనీయుల వలె వీరు సేవ చేశారు. 1 దినవృత్తాంతములు 9:33 లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబవళ్లు పని విచారణ కలిగి ఉన్నందుచేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో ఉన్నారు. ఆధ్యాత్మిక సంగీతంలో ఆ రోజుల్లో ఎంతో ఉజ్జీవం కలిగింది. దావీదు సంగీత ప్రియుడు. ఆధ్యాత్మిక సంగీతాన్ని ప్రోత్సహించటమే కాకుండా దావీదు కీర్తనలు రాశాడు, పాడాడు. 9 సౌలు, యోనాతాను పేర్కొనబడ్డారు. ఈ అధ్యాయంతో వంశావళి ముగిసింది. లోకములోని జాతులన్నిటికీ మూల పురుషులు షేము, హాము, యాపెతు. ఆదాముతో ఆరంభమైన వంశావళి యేసుక్రీస్తు వరకు కొనసాగింది. ఆదాము కొడుకే కయ్యను, గాని అతని వంశం పేర్కొనబడలేదు. ఎందుకనగా వారందరూ జలప్రళయంలో నశించారు. దేవుడు సృజించిన ప్రథమ మానవుడు ఆదాము. దేవుడే సృష్టికర్త. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.